ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో 13 గంటల పని విధానాన్ని విజయనగరం జిల్లా మెట్టాడ మండలం కొండలింగాల వలస పరిధిలో బుధవారం 1.50 కోట్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ బీటీ రోడ్డు కొండలింగాల వలస నుంచి గజం గుడ్డు వలస వరకు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చలమూరి వెంకట్రావు, ఎంపీటీసీ గుమ్మడి ప్రవీణ్ కుమార్, గుమ్మడి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ అన్న ఒకవైపు మాకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తున్నారు. ఓ పక్క చూసుకుంటే విద్యా వ్యవస్థలో అయితే మాకు లోకేష్ బాబు గారు నిజంగా ఒక పెట్టని గోడది. లోకేష్ బాబు గారు విద్యా విధానంలో చేసినటువంటి పెను మార్పులు మీరు ఈ రోజు అందరూ కూడా చూస్తున్నారు. చాలా మందికి విలేజ్లో ఉన్న వాళ్ళకి గూగుల్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ మీ పిల్లలకు తెలుస్తుంది. గూగుల్ సంస్థను తీసుకురావడం అని అంటే అది చిన్న విషయం కాదు. గూగుల్ సంస్థని తీసుకొచ్చి మన వైజాగ్లో, మన ఉత్తరాంధ్రలో తీసుకొచ్చారు. గూగుల్ సంస్థ అంటే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎంత చక్కగా వస్తాయి, పిల్లలు ఎంత చక్కగా బ్రతుకుతారు. ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో, కెనడానో, న్యూజిలాండ్ వెళ్ళిపోనక్కర్లేదు. మన బిడ్డలు వైజాగ్లో చక్కగా గూగుల్ సంస్థలో పనిచేసుకోవచ్చు. ఇంతకు పూర్వం హైదరాబాద్కి ఏ విధంగా అయితే హైటెక్ సిటీ తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ప్రాణం పోశారు. ఈరోజు వైజాగ్లో గూగుల్ తీసుకొచ్చి నారా లోకేష్ బాబు గారు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థకి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణం పోశారు. కాబట్టి ఇలా వాళ్ళు రోజు మన మీద ఏదో ఒక విధంగా ఏడుస్తూ ఉంటారు. మనం రోజు ఏదో ఒక విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి నాకు ముఖ్యం